ఫ్రెండ్స్ నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీకు కొంచెం టైం ఉంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో చూడండి, ఇంకోసారి పోస్ట్ పెడతా. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీనికోసం మనకైతే అలర్ట్ మోషన్ అయితే యాప్ అయితే కావాలి. వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు బీట్ సింక్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఓకే, దానికి బట్టి మనమైతే సెక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియో కొంచెం ఎండ్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే చెప్పినగా ట్రై చేస్తా. ఎందుకంటే మీరు కూడా మంచిగా అయితే నేర్చుకొని మీరు కూడా యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. మీకైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఐకాన్ అయితే ఉంది కాబట్టి ఫస్ట్ ప్లస్ ఐకాన్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రేషియో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, మీ చేసేది. మీరు ఫుల్ స్క్రీన్ రేషియో అయినా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు క్రియేట్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒక మ్యూజిక్ లింక్ అయితే ఇస్తా కాబట్టి, ఒక బీట్ సింక్ లింక్ అయితే ఇస్తా కాబట్టి ఈ మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మీకు చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు. ఎందుకంటే మీకు ఎడిటింగ్ చేయడానికే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకైతే ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు బీట్స్ అనేది చాలా అంటే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది కాబట్టి ఇలాగైతే పెట్టాను. ఇంకోటి ఏంటంటే దీని మీద నేనైతే ఎలాంటి నేమ్ అయితే అన్ని నేమ్ రిమూవ్ చేసి మీకు ఓన్లీ బీట్స్ కనిపించేలాగా నేనైతే పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఇమేజ్ని ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి ఒక బీట్ని వదిలేసి రెండో బీట్ దగ్గర నేనైతే ఈ ఫస్ట్ ఇమేజ్ని నేనైతే ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అని వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటాం. ఓకే, ఈ ఇమేజ్ని మనకు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటాం. ఎందుకంటే మనకు స్క్రీన్ మొత్తం వచ్చేలాగా చేసి ఇక్కడ చూడండి మనకు రెండో బీట్ దగ్గర అయితే కట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి మనకు బీట్ మనకు ఎక్కడి నుంచి అయితే వస్తుందో కింద డౌన్లో అయితే కంపల్సరీ ఈ బీట్ని మాత్రం చూసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే మీకైతే ఒక 4-5 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసి చూపిస్తాను కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటోని అయితే ఇక్కడైతే బీట్ దగ్గర అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి నేనైతే థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో కూడా యాడ్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఇక్కడైతే ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుని అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసి మీకైతే మీరు టైం ఎలా పెట్టుకుంటున్నారైతే కూడా చెప్తాను. నేనైతే దీనికైతే ఫుల్ టు స్క్రీన్ అయితే చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి మీకు అన్ని ఫొటోస్ అయితే డీటెయిల్గా చెప్తాను. మినిమం 51 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఒక్కొక్క 2 ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే 51 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. మీరు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ బీట్ని మాత్రం చూసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే బీట్ సైజ్ని పెట్టుకొని ఇక్కడ పెట్టాను నేను. మనకు మధ్యలో అయితే 3 బీట్స్ అయితే ఉంటుంది ఒకటే స్టెప్లో. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే మనకు 3 బీట్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి పైన చూడండి చాలా దగ్గరగా అయితే ఫోటో అయితే పెట్టుకున్న 3 ఫొటోస్. ఓకే, మీరు కూడా బీట్ని బట్టి ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ కొంచెం లాంగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఇంకా కొంచెం సైజ్ అయితే తక్కువ అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు మధ్యలో మనకు బీట్ని బట్టి మీరైతే కంపల్సరీ యాడ్ అయితే చేసుకోండి. మినిమం 51 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీరైతే బీట్ని బట్టి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ 8 సెకండ్ 29 మిల్లీమీటర్ నుంచి ఇక్కడ నుంచి నేనైతే లాంగ్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఎందుకు లాంగ్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ చూడండి మనకు బీట్స్ అనేది మనకు బేస్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఆ తర్వాత నేనైతే బీట్ని బట్టి మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు చూపిస్తున్నా చూడండి ఫొటోస్ ఇలా యాడ్ చేసుకున్నాను అనేది ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరైతే మధ్యలో అయితే మీరైతే ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ 9 సెకండ్ నుంచి 17 సెకండ్ వరకు అయితే 4 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాం సేమ్ సైజ్లో. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ అయితే నేనైతే మళ్ళీ దగ్గర ఫోటో పెట్టుకున్నా. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్ అయితే ఇక్కడ చూడండి నేనైతే 19 సెకండ్ నుంచి మళ్ళీ లాంగ్ అన్ని ఫొటోస్ అయితే సేమ్ ఫోటో అయితే సైజ్ అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, చాలా సింపుల్గా అయితే పెట్టుకోండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇచ్చిన బీట్స్ని మీరు ఎలా యాడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఓకే
అది ఎలా యాడ్ చేసుకోవాలంటే చెప్తాను ఇక్కడ చూడండి. మీరైతే ఒకసారి అయితే బ్యాక్ వచ్చిండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే 4 సెక్ ఎఫెక్ట్ అనే ఒక ప్రెసెంట్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి ఈ లింక్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లింక్ అయితే మీరైతే ఓపెన్ అయితే చేసుకొని ఇక్కడ మనకు చూడండి 4 ఫొటోస్ అయితే ఉంటుంది. ఓకే, ఈ 4 ఫొటోస్లో మీకు ఇక్కడ చూడండి మనకు ఫస్ట్లో ఒక బీట్ సింక్ అయితే ఉంటుంది, మనకు ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో రైట్ సైడ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే కాపీ చేసుకున్నాం. ఓకే, ఈ మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనకు ఫస్ట్ ఫోటో. ఓకే, ఈ ఫస్ట్ ఫోటో ఫ్లాష్ ఎఫెక్ట్ మనం ఎలా యాడ్ చేసుకోవాలని కూడా మీకు అయితే చెప్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి మనము మీరైతే స్టార్టింగ్లో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఎఫెక్ట్ అయితే మీరైతే ఫేస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు చాలా తక్కువ సైజు ఏదైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్కి అయితే ఈ ఫొటోస్ మనకు ఈ ఎఫెక్ట్ అయితే పెట్టుకోకండి. మిగతా అన్ని ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నా. ఒక మినిమం బీట్ సింక్ని బట్టి మీరైతే ఇక్కడ బీట్ మాత్రం కంపల్సరీ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకుంటా. అన్ని ఫోటో అంటే అన్ని ఫొటోస్ కాదు, మీకు చెప్తాను ఒక నిమిషం. ఓకే, ఈ ఫొటోస్కి అయితే నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక 6-7 ఫొటోస్ నుంచి ఇక్కడ నుంచి మనకు దగ్గర ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు బీట్ అనేది కొంచెం దగ్గర అయితే ఉంది కాబట్టి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనము సెకండ్ ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మీరు అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, మళ్ళీ నేను ఇచ్చిన మీరు ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనము ఏదైతే దగ్గర 3 ఫొటోస్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి బీట్ ఎక్కడైతే దగ్గర అయితే ఉందో ఆ ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేను అప్లై అయితే చేసుకుంటున్నా. ఓకే, అన్ని ఫొటోస్కి అయితే ఒకసారి అప్లై అయితే చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ కొంచెం లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్లో ఏదైతే ఎఫెక్ట్ పెట్టారో దీనికైతే మీరైతే ఫేస్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనము ఒక 12 ఫొటోస్ అయితే ఉన్నాయేమో అనుకుంటా. మళ్ళీ ఇక్కడ మనకు దగ్గర అయితే బీట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా నేనైతే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకుంటా. ఫొటోస్కి సైజ్ అయితే ఎంత తక్కువ ఉంటే అంత ఎఫెక్ట్ అయితే మీరైతే సెకండ్ బీట్స్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి, సెక్ ఎఫెక్ట్. ఓకే, ఆ తర్వాత మీరైతే ఈ మనకు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి మనకు వెరీ లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ ఫొటోస్ కన్నా మీరైతే దగ్గర ఏదైతే ఫొటోస్ ఉన్నాయో దానికి మీరు రెండో ఫోటో ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే రెండో ఫొటోస్ అప్లై అయితే చేసుకుంటాను. మీరైతే నేను ఎలాగైతే చెప్పానో సేమ్ అలాగైతే పెట్టుకోండి, లేకపోతే వీడియో చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు వెరీ లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 99 సెకండ్ నుంచి మనకు వెరీ లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ లాంగ్ ఫొటోస్ని మీరు ఏ ఎఫెక్ట్ అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు థర్డ్ ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అయితే కాపీ చేసుకోండి ఎఫెక్ట్. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి బ్యాక్ అయితే వచ్చి మన ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనమైతే 9 సెకండ్ దగ్గర అయితే వచ్చేద్దాం. ఓకే, 9 సెకండ్ నుంచి మనకు ఇక్కడ చూడండి 9 సెకండ్ దగ్గర మీరైతే ఒకటే ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అప్లై అయితే చేసుకోండి. థర్డ్ ఫోటో అప్లై అయితే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఫేస్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ అయితే మనకు ఇలాగైతే మనకు ఎందుకంటే మనకు కింద నుంచి మనకు జూమ్ అవుతూ వస్తుంది కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేద్దామంటే మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇంకోసారి ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 4th ఫోటో ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ 4th ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 4th ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ అయితే చేసుకోండి ఈ ఎఫెక్ట్ని. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీకు లాస్ట్లో ఒకటి చెప్తా కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనం 9 సెకండ్ దగ్గర అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూడండి నేనైతే 9 సెకండ్ దగ్గర అయితే వచ్చేస్తున్నాం. 9 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత మనం ఒక లాంగ్ ఫోటోకి అయితే మనం ఇంకో ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత నుంచి ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో మనకు అన్ని ఫొటోస్కి అయితే మీరైతే ఈ బీట్ సింగ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు బీట్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. 4th ఫోటో ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఓకే, సేక్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు 2 గ్యాప్ ఉన్న ఫోటోకి మీరైతే నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ చెప్పాను కదా ఒక బీట్ సేక్ ఎఫెక్ట్ అదైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి. లాంగ్ ఫోటోకి ఏదైతే లాంగ్ ఫొటోస్ యాడ్ చేసుకున్నారో మనకు బీట్ సింగ్ని బట్టి ఓకే బీట్ని బట్టి ఆ ఫొటోస్కి అయితే 4th ఫోటో ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. 4th ఫోటో సేక్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. మిగతా నేను ఎలాగైతే చెప్పానో అలాగైతే చెప్పండి. ఓకే, మీకు ఇక్కడ స్క్రీన్ మీద అక్కడ చూపిస్తా ఒక నిమిషం.
ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసి చూపిస్తాను. మీరు ఏదైతే 4 మనకు లాంగ్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఆ లాంగ్ ఫొటోస్కి మీరైతే 4th సేక్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. 4th సేక్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీరైతే 3rd ఎఫెక్ట్ మీరైతే ఒకటే ఫోటోకి అప్లై అయితే చేసుకోండి. నేను చెప్పాను కదా, ఒకటే ఫోటోకి అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత మనకు ఇందులో 2 రకాల ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ మనకు 2 రకాల అయితే ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి మనకు ఒకటే సైజులో చాలా ఫొటోస్, ఎక్కువ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో దానికి మీరు ఫస్ట్ సేక్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు చిన్న సైజ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకు చిన్న సైజ్ మనకు 3 ఫొటోస్ అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నేను సేక్ ఎఫెక్ట్ సెకండ్ ఇచ్చాను కదా, సెకండ్ ఫోటో సేక్ ఎఫెక్ట్ అదైతే మీరైతే ఫొటోస్కి పెట్టుకోండి. ఓకే, మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకే చాలా టైం పట్టింది. ఎందుకంటే బీట్ని బట్టి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఏది సెట్ అవుతుందో దానికి చెప్పడానికి. ఓకే, ఇక్కడ చూడండి నేను మీకు అన్నీ ఒకసారి అప్లై చేసి చూపిస్తాను కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫస్ట్కి అయితే వచ్చేసిన మీకు ఒకసారి టోటల్ నేను ఏదైతే యాడ్ చేశానో మీకు అయితే ఒకసారి అన్ని ప్లే చేసి చూపిస్తాను కాబట్టి ఇక్కడ చూడండి ప్లే చేసి చూపిస్తున్నాను. నేనైతే సౌండ్ అయితే మ్యూట్ అయితే పెట్టా. మనకు ఫస్ట్ అయితే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు మధ్యలో 3 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, దానికైతే మనకు వేరే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు లాంగ్ ఫోటోకి నేను ఎలాగైతే చెప్పానో అలాగైతే యాడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. అర్థమైతే ప్లీజ్ ఒకటిసారి ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మీరైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తారంటే మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను కాబట్టి ఒక ఫైర్ ఎఫెక్ట్ అయితే వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని అయితే మీరైతే మనకు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్లో బెండింగ్ ఆప్షన్ అయితే ఉంది. బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి లైటింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ మనకు స్మాల్ ఫైర్ ఎఫెక్ట్ ఉంది కదా, దానికైతే మనైతే అప్లై అయితే అయిపోతుంది. చాలా సింపుల్గా అయితే అప్లై అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.